హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం FBO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి GO 39, GO 71, GO 150 మధ్య జరుగుతున్నటువంటి క్లాష్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. ఈ యొక్క ఎగ్జామ్ అనేది డేట్స్ అనేది ఇచ్చేసారు. ఇంకా 4 days ఎగ్జామ్ కి టైం ఉంది. ఇంకా కూడా ఆస్పిరెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది. GO 39 ఫాలో అవ్వట్లేదు. మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అప్లికేషన్స్ రాలేదు, అయినా ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంత క్లాష్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ రోజు మనం చూద్దాము. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చా, మరి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ మీద కోర్టు కేసెస్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కోర్టు కేసు కూడా వేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం గనక బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి మనకి అఫీషియల్ గా ఇది న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. న్యూస్ పేపర్ ఆర్టికల్ లోనే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని APPSC రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని అంటే 691 పోస్టులు అనమాట. మరి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంట? 1,17,958 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. మరి మనకి ఏమి ఇచ్చారు అంటే మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 691 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉండాలి అంటే అప్రాక్సిమేట్ గా 1,38,000 అప్లికేషన్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, ఇక్కడ ఇది ఫుల్ఫిల్ కాలేదు, నిజమే, రైట్. మరి కమింగ్ టు FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని పోస్టులకి ఇచ్చారు అంటే 100 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 19,568 అప్లికేషన్స్ అనేది వచ్చాయి. మరి మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఎన్ని వచ్చి ఉండాలి అప్రాక్సిమేట్ గా అంటే 20,000 అప్లికేషన్స్ అనేది వచ్చి ఉండాలి. ఈ రెండు కేసుల్లోనూ నిజమే, మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అనే రూల్ అయితే ఫాలో అవ్వలేదు, అది ఫుల్ఫిల్ కాలేదు, కరెక్టే. మరి ఇక్కడ మనం ఓన్లీ GO 39 మాత్రమే చూస్తే సరిపోతుందా అంటే సరిపోదు అనమాట. GO 39 ప్రకారం మాత్రమే ఇది ఫుల్ఫిల్ కాలేదు. ఇంకా మనకి GO 72 ఉంది, అలాగే GO 150 ఉంది. ఇవి మూడింటిని కూడా మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడే అది కరెక్టా కాదా అనేది మనకి అర్థమవుతుంది. సో ఇవి మూడు కనుక మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీట్ గా అర్థం కావడానికి నేను ఇంకా నీట్ గా ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో GO 150 కనుక చూసుకుంటే ఏమి ఇచ్చారు అని అంటే మోర్ దెన్ 25,000 అప్లికేషన్స్ అనేది రావాలి, ఇది అకార్డింగ్ టు GO 150. మరి GO 39 ప్రకారం ఏముంది? 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ అనేది వచ్చినప్పుడు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు, ఇది అకార్డింగ్ టు GO 39. మరి GO 72 ప్రకారం ఏముంటుంది అంటే మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పెట్టాలా లేదా అనేది APPSC ఇష్టం. APPSC డిస్క్రిప్షన్ అంటే APPSC పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేదు నేను పెట్టాలనుకోవట్లేదు అనుకుంటే డైరెక్ట్ గా మెయిన్స్ కండక్ట్ చేయొచ్చు అనమాట, రైట్. మరి ఇప్పుడు దీని కనుక మీరు ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కీ పాయింట్స్ గా ఈజీగా ఇచ్చాను చూడండి. 2016 లో వచ్చినటువంటి GO 150 ప్రకారం ఏముంటుంది అంటే మోర్ దెన్ 25,000 అప్లికేషన్స్ వస్తే సరిపోతుంది. 2019 లో వచ్చిన GO 39 ఏంటి? మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ వస్తే సరిపోతుంది. 2015 లో వచ్చిన GO ప్రకారం అది APPSC ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే FBO కి FSO కి ఉన్నటువంటి క్లాష్ ఏంటో చూద్దాం. సో రెండిటిలోనూ ఏం జరిగింది అంటే మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే GO 39 ఉందో ఇది అప్లికబుల్ కాలేదు, నిజమే. మరి GO 72 ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా మోర్ దెన్ 200 టైమ్స్ ఆఫ్ అప్లికేషన్స్ రావాలి అనే రూల్ ఉంది కాబట్టి ఇది కూడా ఫాలో కాలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు GO నెంబర్ 150 ప్రకారం చూస్తే మనకి రావాల్సింది ఏంటి అంటే మోర్ దెన్ 25,000 అప్లికేషన్స్. ఇది FBO లో రాలేదా? 1 lakh పైన అప్లికేషన్స్ వచ్చాయి కదా. సో ఈ యొక్క FBO కి సంబంధించి అయితే GO నెంబర్ 150 అప్లికబుల్ అవుతుంది కాబట్టి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు. మరి కమింగ్ టు FSO లో కండక్ట్ చేయొచ్చా అంటే 25,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ రాలేదు. సో GO నెంబర్ 150 కూడా ఇక్కడ అప్లికబుల్ అవ్వదు, GO నెంబర్ 39 అప్లికబుల్ అవ్వదు, GO నెంబర్ 72 అనేది కూడా అప్లికబుల్ అవ్వదు. కాబట్టి FBO అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా దీని మీద ఎలాంటి కోర్టు వేయాలి, కోర్టు కేసులు జరగాలి అనేటువంటి ఇష్యూ అయితే ఇందులో అరైజ్ అవ్వదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు FSO మాత్రం మనకి ఏ ఒక్క GO కూడా ఈ యొక్క రూల్ అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీని మీద ఏమైనా కోర్టు కేసు వేసేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా.
ఎందుకు అంటే మనకి 20,000 అప్లికేషన్స్ రావాలి. 20,000 అప్లికేషన్స్ 200 టైమ్స్ అంటే 20,000 అప్లికేషన్స్ రావాలి. ఈ యొక్క 20,000 కి మన ఎన్ని తగ్గాయి అంటే అప్రాక్సిమేట్ గా 400 అప్లికేషన్స్ మాత్రమే తక్కువ వచ్చాయి. రైట్. సో 400 అప్లికేషన్స్ కోసం 20,000 మెంబర్స్ కి ప్రిలిమ్స్ లేకుండా మెయిన్స్ అనేది కండక్ట్ చేయాలా అనేది ఆలోచించి ఏపీపీఎస్సీ డెసిషన్ తీసుకుందా అనేది మనం చెప్పలేము. బట్ 3 జియోస్ ప్రకారం అయితే ఏ జియోలో కూడా ఈ యొక్క ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ అనేది ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉండొచ్చు, కానీ ఎఫ్బిఓకి సంబంధించి అయితే ఎలాంటి డిస్క్రిపెన్సీస్ అనేవి లేవు. సో ఇంకానైనా కూడా ఇంకా నెక్స్ట్ 4 days మాత్రమే మిగిలింది కాబట్టి ఈ 4 days అనేది కూడా మీరు యొక్క పోస్ట్ పోన్ అని చెప్పి ఇంకా అప్లికేషన్స్ రాలేదని చెప్పి జియో 39 ఫాలో అవ్వలేదు అనే న్యూస్ అనేది అంతా పక్కన పెట్టేసి ఈ 4 days బాగా రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ కి ఏదైతే చదివారో అది మాత్రమే రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ యొక్క స్ట్రాంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం ఎక్కువగా రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. Thank you so much for watching and subscribe for more updates.